గైస్ వెల్కమ్ టు క్రికెట్ చరిత్ర వెంకటేష్. ఈరోజు అంటే 26 డిసెంబర్ రోజున బాక్సింగ్ డే టెస్ట్తో సౌత్ ఆఫ్రికాలో మన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్లో ఉన్నవి రెండు మ్యాచ్లు, కానీ ఇది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ ఫర్ సో మెనీ రీజన్స్. అండ్ ఆల్సో ఇండియాకి ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ టెస్ట్ సిరీస్ అని కూడా చెప్పాలి. ఎందుకనేది మనం ఒక్కసారి జస్ట్ గ్లాన్స్ ఇద్దాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నో డౌట్ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇది 2 ఏళ్ల సైకిల్లో మనకి పాయింట్స్ కావాలి. ముఖ్యంగా మనం ఓవర్సీస్ సిరీస్ కనుక గెలిస్తే, బయట ఆడినప్పుడు గెలిస్తే, మనం ఎలాగో హోమ్లో గెలుస్తాం కాబట్టి మనకి ఫైనల్కి వెళ్ళడానికి మనకి అవకాశాలు చాలా మెరుగవుతాయి. సో అందుకని ఇంపార్టెంట్. అది ఒక్కటేనా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అక్కడ మన టీం చాలా న్యూ లుక్ టీం ఉంది. ఎందుకంటే కొత్త ఓపెనింగ్ కాంబినేషన్, కొత్త వికెట్ కీపర్ అండ్ 3 యంగ్ బ్యాట్స్మెన్కి ఇది ఈ సిరీస్ ఒక అగ్ని పరీక్ష, ఒక లిట్మస్ టెస్ట్. వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ బ్రహ్మాండంగా ఉంటుంది టెస్ట్ క్రికెట్లో, లేకపోతే కష్టాల్లో పడతారు. అలాగే ఒక కొత్త ఫాస్ట్ బౌలర్ కూడా, ఒక ఫాస్ట్ బౌలర్ అయితే ఒక కొత్త ఫాస్ట్ బౌలర్ కూడా ఇది ఒక అవకాశం ఉంది ఇక్కడ. సో ఏ రకంగా చూసినా చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇది మన టఫెస్ట్. గతంలో ఇప్పుడు 23 టెస్టులు ఆడాం మనం, 8 సార్లు గజనీ దండయాత్రలు చేసాం ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాలో. 1992 నుంచి సౌత్ ఆఫ్రికా రీఎంట్రీ అయిన తర్వాత టెస్ట్ క్రికెట్లోకి, అపార్థైడ్ పీరియడ్ ముగిసి, అప్పటి నుంచి మనం 8 టెస్ట్ సిరీస్లు ఆడితే ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. 7 ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఎంత పూర్ రికార్డ్ ఎక్కడ లేదు. సౌత్ ఆఫ్రికా, మా సేనా కంట్రీస్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అన్ని చోట్ల గెలుస్తూనే ఉన్నాం. కానీ సౌత్ ఆఫ్రికాలో మాత్రం ఆడిన 8 సిరీస్లో ఒక టెస్ట్ మించి గెలవలేదు. 4 సార్లు ఒక టెస్ట్ గెలవలేదు. ఒక టెస్ట్ గెలవకుండా కేవలం ఓటమిని మాత్రం చవి చూసి వచ్చేసాము. అండ్ 4 సిరీస్లో ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ చొప్పున గెలిచాం. సో మోర్ దెన్ 1 టెస్ట్ ఒక సిరీస్లో ఎప్పుడు గెలవలేదు. చాలా సందర్భాల్లో మనం పై చేయిగా ఉన్నాం, కానీ 1 బ్యాడ్ డే, అదే 1 బ్యాడ్ సెషన్ దట్ రూయిన్ ద ఎంటైర్ థింగ్ అండ్ మనం ఓడిపోయి వచ్చాం. సో చాలా డిసప్పాయింటింగ్. సౌత్ ఆఫ్రికా అనేది ఒక ఫైనల్ ఫ్రాంటియర్ అని వీడియో కూడా చేశాను. సో దట్ రిమైన్స్ టు ది ఫైనల్ ఫ్రాంటియర్. మనకు ఆ కసి ఉంది. ఇంకో కారణంగా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది సీనియర్స్కి దిస్ కుడ్ బి దేర్ లాస్ట్ అవుటింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా టూర్కి మళ్ళీ వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎవరినైనా మీకు వదిలేస్తున్నాం. ఇట్ కుడ్ బి రోహిత్, ఇట్ కుడ్ బి కోహ్లీ, ఇట్ కుడ్ బి జడేజా. సో ఎవరికైనా కావచ్చు. సో అందుకని చాలా ఇంపార్టెంట్. 23 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 4 అంటే 4 గెలిచాం, 12 ఓడిపోయాం. సో చాలా చాలా పూర్ రికార్డ్. ఆ లెక్క సరి చేయాల్సిన అవసరం ఉంది మనకి. అండ్ ఇప్పుడు ఇది గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం అంత స్ట్రాంగ్గా లేదు. బౌలింగ్లో ఎప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ లక్కీలీ ఫర్ దెమ్ రబాడా అండ్ ఎన్గిడి ఇన్ టైంలో వాళ్ళు ఫిట్ అయ్యారు. అండ్ అక్కడ మార్కో యాన్సన్ ఉన్నాడు, కొత్త కూడా గాడ్జియా ఉన్నాడు. సో అండ్ కేశవ్ మహారాజ్ ఇస్ వెరీ గుడ్ ఈవెన్ ఇన్ సౌత్ ఆఫ్రికా కండిషన్, స్పిన్నర్ అయినా సరే. సో అందుకని వాళ్ళకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ ఉంది. బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. బట్ డీన్ ఎల్గర్ ప్లేయింగ్ హిస్ లాస్ట్ సిరీస్, తర్వాత రిటైర్ అవుతున్నాడు వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఫార్మర్ కెప్టెన్. టెంబా బౌమా ఇస్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ ఫార్మాట్. కీగన్ పీటర్సన్ లాస్ట్ మనం ఆడినప్పుడు 2 ఏళ్ల క్రితం టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఇవన్నీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఇస్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, వెరీ ఆర్గనైజ్డ్, చూడడానికి వెళ్తుంది. టెక్నికల్లీ చాలా సౌండ్గా కనిపిస్తాడు, చాలా చాలా కాంపాక్ట్ ప్లేయర్ అతను. సో వాళ్ళకి మంచి బ్యాటింగ్. అండ్ ఐడెన్ మార్క్రమ్ హ్యాస్ కమ్ అప్ ఎ లాంగ్ వే. హిస్ బ్యాటింగ్ హ్యాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, అక్రాస్ ఫార్మాట్స్. సో వాళ్ళకి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అన్న కానీ డీసెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది, బట్ వెరీ గుడ్ బౌలింగ్ ఉంది వాళ్ళకి. సో టఫ్ టీమ్, అగైన్ ఇట్ ఇస్ అ టఫ్ టీమ్ టు బీట్ ఇన్ దేర్ హోమ్ కండిషన్స్. అండ్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మ్యాచ్ జరిగేది సెంచురియన్లో. వాళ్ళు 28 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 22 గెలిచారు. దాంట్లో మై మెమరీ సర్వ్స్ మీ రైట్. వాళ్ళకి అది కంచుకోట, ఒక ఫోర్ట్రెస్. ఎలాగైతే బ్రిస్బేన్ ఈజ్ ఫర్ ఆస్ట్రేలియా, ఎట్లా వాళ్ళకి ఎక్కువ విజయాలు అందించిందో. ఆఫ్ కోర్స్ మనం దాన్ని బ్రీచ్ చేసాం 2021. బట్
ఇక్కడ వాళ్ళకి 28 టెస్ట్ మ్యాచ్ 22 గెలవడం ఏంటి? ఫాస్టెస్ట్ పిచ్, సౌత్ ఆఫ్రికాలో ఇది ఫాస్టెస్ట్ పిచ్ ఉంటుంది. బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. సో వెరీ వెరీ టఫ్ కండిషన్స్. రోహిత్ శర్మ ప్రెస్ మీట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. దాంట్లో అతను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. T20 వరల్డ్ కప్ గురించి అడిగితే, అంటే ఇండైరెక్ట్గా అడిగితే మీరు దేని గురించి అడుగుతారో నాకు తెలుసు, కొద్ది రోజుల్లోనే మీకు ఆన్సర్ తెలుస్తుందని చెప్పి ఒక నవ్వు నవ్వారు. సో అది కొంచెం పాజిటివ్ సిగ్నల్ కనిపిస్తుంది. అతను T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు అన్నట్టుగా. కొద్ది రోజుల్లో మీకు తెలుస్తుంది. సో T20 వరల్డ్ కప్ ఆడడం విషయంలో కొద్ది రోజుల్లో మీకు ఆ సస్పెన్స్ వీడుతుంది అన్నట్టుగా చెప్పాడు రోహిత్. అండ్ హీ ఆల్సో సెడ్ దిస్ ఈస్ ద టఫెస్ట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఎందుకు టఫ్ అంటే, ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, ఓకే. ఆస్ట్రేలియాలో బాల్ బౌన్స్ అవుతుంది, డిస్కన్సర్టింగ్ బౌన్స్ ఉంటుంది, అండ్ పేస్ కూడా ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే ఎందుకు టఫ్ అని చెప్పాడు రోహిత్, ఇక్కడ బౌన్స్ ఉంటుంది, ఆ లేటరల్ మూమెంట్ కూడా ఉంటుంది. క్లౌడీ కండిషన్ ఉంటే స్వింగ్ అవుతుంది, లేకపోతే బాల్ ఆఫ్ ద పిచ్ పడిన తర్వాత వస్తుంది చెత్త భాష, పిచ్ అయిన తర్వాత సీమ్ అవుతుంది, లోపలికి రావడం కానీ బయటకు రావడం. అండ్ ఇన్ కటర్, ఆఫ్ కటర్ అంటే, అవుట్ కట్, ఇన్ కటర్, లెగ్ కటర్ అంటే మనం కొన్ని బాల్స్ బయటకు వెళ్ళి కొన్ని లోపలికి రావడం. సో అట్లా ఇక్కడ సీమింగ్ కండిషన్స్ ఉంటాయి, ప్లస్ బౌన్స్ కూడా ఉంటాయి. సో అందుకని టఫ్ అని చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, ఏంటంటే పోను పిచ్లో క్రాక్స్ కూడా వస్తాయి. క్రాక్స్ వల్ల బౌన్స్ కూడా అన్ఈవెన్ బౌన్స్ అయిపోతుంది, వేరియబుల్ బౌన్స్ అయిపోతుంది. సో మొత్తం ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో ఒక బ్యాట్స్మెన్కి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా పుట్ టుగెదర్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు టఫ్ ఉండదు మనకి? మన వాళ్ళు ఆస్ట్రేలియాలో లాస్ట్ 2 సిరీస్ మనం గెలిచాం. ఎందుకు గెలిచామంటే కోకబుర్రా బాల్, ఇక్కడ కూడా కోకబుర్రాని వాడతారు. కొన్ని ఓవర్ల తర్వాత, ఒక 10 ఓవర్లు 15 ఓవర్ల తర్వాత అది న్యూ బాల్, కొంత మూమెంట్ ఉంటుంది. న్యూ బాల్ కనుక మీరు యూ కెన్ సీ ఆఫ్ ద న్యూ బాల్ కనుక మీరు జాగ్రత్తగా ఆడేసుకుంటే మీకు తర్వాత మీకు ఈజీ అయిపోతుంది బ్యాటింగ్, బికాస్ ట్రూ బౌన్స్ ఉంటుంది. బౌన్స్ మీరు ఖచ్చితంగా యూ కెన్ ట్రస్ట్ ద బౌన్స్. మనం వేరే దేశాల్లో ఏంటంటే బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అవుట్ సైడ్ లెగ్ స్టంప్ అయితే వదిలేస్తారు బ్యాట్స్మెన్. ఆస్ట్రేలియాలో ఎంత బౌన్స్ని ట్రస్ట్ చేయొచ్చు అంటే, మీరు స్టంప్స్ లైన్లో పిచ్ అయిన బాల్ని కూడా వదిలేయచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గోస్ ఓవర్ ద స్టంప్స్. సో ఆ బౌన్స్ మీరు అంతగా నమ్మచ్చు. స్టంప్స్ లైన్స్లో పిచ్ అయిన బాల్ కూడా మీరు స్టంప్స్కి ఎడంగా జరిగి కూడా వదిలేయచ్చు, బికాస్ ఇట్ విల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బౌన్స్ ఓవర్ ద స్టంప్స్. సో యూ కెన్ లీవ్ ఆన్ లెంత్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆన్ లైన్. సో అంత సౌకర్యం మీకు ఆస్ట్రేలియాలో ఉండదు. యూ కెన్ ట్రస్ట్ ద బౌన్స్ ఇంతే ఉంటుంది, బౌన్స్లో వేరియబిలిటీ అనేది ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ కొన్నిసార్లు టెన్నిస్ బాల్ బౌన్స్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు మంచి ట్రూ బౌన్స్ ఉంటుంది, అంటే మంచి పేసీగా బాల్ క్యారీ ఉంటుంది. కీపర్ కానీ స్లిప్స్ కానీ మీరు ఎడ్జ్ ఇస్తే వాళ్ళకి కంఫర్టబుల్గా వెళ్తుంది, స్లిప్స్లో క్యాచ్. సో ఇక్కడ టఫెస్ట్ కండిషన్స్. అందుకనే మనం ఇంత మంచి మన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, ఇలాంటి మంచి బ్యాట్స్మెన్, వీరేంద్ర సెహ్వాగ్, మంచి బ్యాట్స్మెన్ ఉండి కూడా మనం గతంలోకి వెళ్ళలేదు. అండ్ ప్రజెంట్ లాట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, పుజారా, వీళ్ళందరూ ఉండి కూడా మనం గెలలేకపోయాం. ఎందుకంటే ఏదో ఒక టైంలో మనకి ఎక్కడో చోట ఇబ్బంది ఎదురవడం అనేది మనం చూస్తున్నాం. సో అందుకని ఈ టూర్ చాలా టఫ్. సో ఈసారైనా ఈ ఫైనల్ ఫ్రాంటియర్ని చెప్పాను కదా, కోహ్లీ రోహిత్కి బహుశా దిస్ కుడ్ బి ద లాస్ట్ దౌరా. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం వాళ్ళకి ఆఖరి సిరీస్ కూడా కావచ్చు, కాబట్టి వాళ్ళు కూడా పట్టుదలగా ఉంటారు. ఇది కూడా అడిగారు రోహిత్ శర్మ, ఏంటి మరి ఈ సిరీస్ గెలిస్తే వరల్డ్ కప్ ఓటమి నుంచి బయటపడినట్టు అవుతుందా అని చెప్పి. దానికి ఎలా అవుతుంది, వరల్డ్ కప్ ఇస్ వరల్డ్ కప్. కొంత గట్టి తుడుపుగా ఉండొచ్చేమో, కానీ ఆ పెయిన్ ఇంకా పోలేదు. ఎవరు అడిగినా అదే చెప్తాను, ఇంకా లోపల ఎక్కడో గుండె పొరల్లో ఆ బాధ ఇంకా ఉన్నది. ఎందుకంటే అంత బాగా ఆడి 10 మ్యాచ్లు బాగా ఆడి ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఓడిపోవడం. సరే, లెట్ us లీవ్ ఇట్ ఎట్ దట్. రోహిత్ శర్మ కూడా ప్రెస్ని అడ్రస్ చేయడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా టమల్టస్గా సాగింది అది
వరల్డ్ కప్ ఓడిపోవడం, తర్వాత ముంబై క్యాప్టెన్సీ, ఇవన్నీతో ప్రెస్ని మొదటిసారిగా అడ్రస్ చేశాడు. బట్ అతని యూజువల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది రోహిత్ శర్మ. సో ఇండియా కొత్త కీపర్ అని చెప్పాను కదా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం కేఎల్ రాహుల్ ఈస్ గోయింగ్ టు కీప్ ద వికెట్స్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేఎస్ భరత్ కూడా ఉన్నాడు, కానీ అతను 11లోకి రావడం ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తాడు టెస్ట్ మ్యాచ్లు. బోల్డ్ని వన్డేస్లో, T20స్లో చేశాడు, కానీ వైట్ బాల్లో చేయడం వేరే, ఇక్కడ చేయడం వేరే. ఐ డోంట్ రిమెంబర్ ది లాస్ట్ టైం హీ డిడ్ వికెట్ కీపింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో కీపింగ్ ఎప్పుడు చేసాడో తెలియదు. సో మీరు వన్డే మ్యాచ్లోనే 50 ఓవర్లు అంటే 3 గంటలు 3.5 గంటలు కీపింగ్ చేస్తారు. T20లో అంతకంటే తక్కువ చేస్తారు. కానీ ఇక్కడ 6 గంటలు కీపింగ్ చేయాలి, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. అది 5 రోజుల పాటు చేయాలి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ కేఎల్ రాహుల్ విత్ ఆల్ హిస్ ఎబిలిటీ. నేను ఒక ఫార్మర్ ఇండియా వికెట్ కీపర్తో కూడా మాట్లాడాను గతంలో, ఇప్పుడుగా ఐ థింక్ డ్యూరింగ్ వన్ వీ ప్లేడ్ ఇన్ వెస్టిండీస్ సిరీస్ అనుకుంటా. కేఎల్ రాహుల్ చేయొచ్చా? అతను స్పెషలిస్ట్ కీపర్ కాదు కదా. వన్డేల్లో T20లో అయితే చేయొచ్చు, కానీ టెస్ట్ మ్యాచ్లో చేయొచ్చా? ఎందుకంటే రాహుల్ ద్రావిడ్, ఇప్పుడు కోచ్గా రాహుల్ ద్రావిడ్ కూడా ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ చేయలేదు. హీ కెప్ట్ వికెట్స్ ఇన్ వన్డేస్ ఫర్ మోర్ దెన్ 70 మ్యాచెస్. 70 మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్ల్లో వన్డేస్లో అతను ఇండియా కీపింగ్ చేశాడు, కానీ ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా కీపింగ్ చేయలేదు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ రిక్వైర్ స్పెషలిస్ట్ కీపర్స్. దానికి ఆయన ఏమన్నాడంటే కేఎల్ రాహుల్ చాలా సేఫ్ కీపర్, బాగుంటుంది, కీపింగ్ బాగుంటుంది, చాలా సేఫ్గా కీపింగ్ చేస్తాడు, కాబట్టి టెస్ట్ మ్యాచ్ కూడా చేయొచ్చు. అతను ఈ కెన్ డూ. అతనికి ఆ టెస్ట్ మ్యాచ్లు అంటే ఫస్ట్ క్లాస్ అనుభవం తక్కువ ఉండొచ్చు, ఇటీవల కాలం చేయకపోయి ఉండొచ్చు, అయినా సరే అతను కీపింగ్ చేయగలన్న కాన్ఫిడెన్స్ నాకు ఉందని చెప్పి ఆయన చెప్పారు. సో ఐ థింక్ కేఎల్ రాహుల్ కెన్ కీప్ హియర్ ఆల్సో. ఇక్కడ కీపింగ్ చేస్తాడు. అది అతని రియల్ ఛాలెంజ్ ఫర్ 2 రీజన్స్. ఒకటేంటంటే కీపింగ్ బాగా చేయాలి, ఇక్కడ బాల్ స్వింగ్ అవుతుంది, బాబుల్ అవుతుంది, కీపింగ్ బాగా చేయాలి. రెండోది అతని బ్యాటింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు, అస్సలు గొప్పగా లేదు. ఎందుకంటే అన్ని ఫార్మాట్లో బాగా, టెస్ట్ మ్యాచ్లో హీ వాజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ 2 ఏళ్ల క్రితం మనం ఇదే సెంచురియన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచాం. సౌత్ ఆఫ్రికా ఫోర్ట్రెస్ వాళ్ళు కంచుకోవడం చెప్పిన సెంచురియన్లో మనం లాస్ట్ టూర్లో మనం ఇక్కడ టెస్ట్ మ్యాచ్ గెలిచాం. అండ్ కేఎల్ రాహుల్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 20-30 కూడా చేశాడు. సో కేఎల్ రాహుల్ అప్పుడు ఓపెనర్గా ఆడుతూ ఆ న్యూ బాల్ని ఫేస్ చేస్తూ సెంచరీ చేయడం కాకుండా ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో మంచి స్టార్ట్ అందించాడు. అండ్ హీ వాజ్ అవర్ హీరో ఇన్ దట్ విక్టరీ. కానీ ఆ తర్వాత నుంచి అతని టెస్ట్ గ్రాఫ్ పడిపోయింది. తర్వాత జోహన్నెస్బర్గ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 50 చేశాడు. తర్వాత 6 టెస్టులో 7 టెస్టులు ఆడాడు, 8 టెస్టులు లాస్ట్ 2 ఇయర్స్గా. వాటిలో ఒక్కడంటే ఒక్క 50 కూడా లేదు. అతని యావరేజ్ ఆ 6 టెస్టుల్లోనూ 8 టెస్టుల్లోనూ 15 పడిపోయింది. సో ఈజ్ గోయింగ్ త్రూ ఏ రఫ్ ప్యాచ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. మిగతా ఫార్మాట్లో బ్రహ్మాండంగా ఆడుతుంది, మిగతా ఫార్మాట్ అంటే వన్డేస్లో, కానీ టెస్ట్ మ్యాచ్లో అతని ఫామ్ పడిపోయింది. సో అతను కూడా హీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్, హీ హ్యాస్ బిగ్ పాయింట్ టు ప్రూవ్. అలాగే నేను చెప్పినట్టుగా ఓపెనింగ్ కాంబినేషన్, కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ అంటే మనం లాస్ట్ టైం చూసాం, కానీ ఇక్కడ ఈ టఫ్ కండిషన్స్లో యశస్వి జైస్వాల్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ విత్ రోహిత్ శర్మ. కొత్త కాంబినేషన్ కదా ఇది కూడా. దాంట్లో అతను 2 మ్యాచ్లు ఆడాడు వెస్టిండీస్లో ఈజీగా ఉంటాయి కండిషన్స్, వాళ్ళ బౌలింగ్లో కూడా అంత పసలేదు. అక్కడ అతను ఒక 170 ఒక 50 చేశాడు, 2 టెస్ట్ మ్యాచ్లో. అతని యావరేజ్ బ్రహ్మాండంగా ఉంది. సో మంచి స్టార్ట్ దొరికింది. కానీ ఇక్కడ రియల్ టెస్ట్, ముఖ్యంగా హీ హ్యాస్ టు కర్వ్ హిస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అతను ఎంత పెద్ద షాట్స్ కోసం వెళ్తాను, హై రిస్క్ గేమ్ ఆడుతాడో మనం T20లో చూసాం. కానీ అతను టెస్ట్ మ్యాచ్లో డిఫరెంట్గా ఆడుతున్నాడు, కాస్త పేషెంట్గా ఆడుతున్నాడు, ఇంకా పేషెంట్గా ఆడు. హీ హ్యాస్ టు సీ ద న్యూ బాల్ ఆఫ్. సో ఇక్కడ అతనికి రియల్ టెస్ట్, అది చాలా పెద్ద టెస్ట్ అది అతనికి. అలాగే శుభ్మన్ గిల్ బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు, అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేశాడు, అంతా బాగానే. టెస్ట్లో కూడా 2 సెంచరీలు ఉన్నాయి అతను షార్ట్ కెరీర్లో 2 సెంచరీలు ఉన్నాయి. కానీ అతని యావరేజ్ ఎంత ఉందో తెలుసా మీకు టెస్ట్లో? ఇప్పుడు 32. అదేంటి, వన్డేల్లో T20లో అంత ప్రాలిఫిక్గా ఆడే ప్లేయర్ ఈ ఇయర్లో బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. టువర్డ్స్ ది ఎండ్ అతని ఫామ్ అంత గొప్పగా లేదనుకోండి అని మీరు అనుకోవచ్చు, కానీ అది టెస్ట్లో అతని ఫామ్ అంత గొప్పగా లేదు ఆఫ్ లేట్. కొన్ని ఫ్లాట్ పిచెస్ మీద బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు. మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇక్కడ అతనికి రియల్ ఛాలెంజ్. ఎందుకంటే అతను బౌన్సీ ట్రాక్స్ మీద బాగా ఆడతాడని ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడు.
బికాస్ హీస్ బ్యాక్ ఫుట్ ప్లేస్ వెరీ గుడ్. హీ ప్లేస్ వెరీ వెల్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్. మంచి హైట్ ఉంది, రైజెస్ టు హిస్ ఫుల్ హైట్. బాల్ని కంట్రోల్ చేయగలుగుతాడు ఆ హైట్ నుంచి. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ బాల్ మూవ్ కూడా అవుతుంది. సో మూవింగ్ బాల్ ప్రాబ్లం ఉందని అతను ఓపెనర్గా తప్పించి నెంబర్ 3లో ఆడిస్తున్నారు. న్యూ బాల్ని ఫేస్ చేయడంలో అతనికి ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఇతని రియల్ ఛాలెంజ్ వీళ్ళు ముగ్గురు, యశస్వి కానీ, గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నారు. వాళ్ళు ఆ కండిషన్స్ వాళ్ళకి కొత్త. సో వాళ్ళ ముగ్గురికి ఇది రియల్గా పెద్ద పరీక్ష. శుభ్మన్ గిల్కి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ రీడిస్కవర్ చేయాలి తన ఫామ్ని. అలాగే శ్రేయస్ అయ్యర్కి ఎప్పుడు ఆ షార్ట్ బాల్ వీక్నెస్ అతని మీద ఉంటుంది. అందులో ఇక్కడ ఇలాంటి బౌన్సీ ట్రాక్ మీద, బౌన్స్ అండ్ క్యారీ ఉండే ట్రాక్ పైన ఆ షార్ట్ బాల్ ఎలా ఆడగలుగుతాడు. అతను కూడా షార్ట్ కెరీర్, 10 టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. యశస్వి 2 టెస్ట్ మ్యాచ్లు, 18 టెస్ట్ మ్యాచ్లు గిల్. సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా పెద్ద లిట్మస్ టెస్ట్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇండియాకి పుజారా లేడు, రహానే లేడు. సో కొత్త కాంబినేషన్. రాహుల్ ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. రాహుల్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 5. ఎందుకంటే కీపింగ్ కూడా చేయాలి కాబట్టి అతనికి మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు, అతనికి కొంత రెస్ట్ దొరుకుతుంది. లేకపోతే కీపింగ్ చేసి వెంటనే వచ్చి ఇమీడియట్గా కీపింగ్ గ్లౌస్ పడేసి బ్యాటింగ్ గ్లౌస్ తొడుకోవాలి. సో అతనికి ఆ రెస్ట్ కూడా దొరుకుతుంది రాహుల్కి. సో ఏ రకంగా చూసినా కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ కొత్త కుర్రాళ్ళందరికీ ఒక పరీక్ష. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ లైక్లీ టు మేక్ హిస్ డెబ్యూ. మరి అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓవర్కాస్ట్గా ఉంటే ముఖేష్ ఆడిస్తారా, లేకపోతే సిరాజ్, బుమ్రా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ తగులుతా. ప్రసిద్ధ్ కృష్ణకి ఆ పేస్ ఉంది, హైట్ ఉంది, బౌన్స్ ఉంటుంది. బౌన్స్ ట్రాక్స్ పైన హిట్టింగ్ ద డెక్ టైప్ అతని స్టైల్కి బాగా సూట్ అవుతుంది. సో అందుకని అతన్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. కానీ మంచి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, బాల్ మూవ్ అవుతుంది. కోర్స్ ముఖేష్ ఈజ్ నాట్ అవుట్ అండ్ అవుట్ స్వింగ్ బౌలర్, బట్ అతను బెటర్ కంట్రోల్ ఉంటుంది. అతను వేరియేషన్స్, అతను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ అని చెప్పి అతను నేను ప్రిఫర్ చేసి. కానీ ఇన్ ఆల్ లైక్లీహుడ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ముఖేష్ అయినా ఆడచ్చు. ఇద్దరి మధ్యలో ఒక టాస్ అప్ ఉంటుంది. సో అతను కూడా ప్రసిద్ధ్ కృష్ణ కానీ ముఖేష్ కూడా ఇది ఒక ఛాలెంజ్. అన్ఫార్చునేట్లీ షమీ లేడు, ఇంజరీ వల్ల. షమీ ఉంటే బాగుంటుంది. లాస్ట్ టైం నేను చెప్పాను, సెంచురియన్ టెస్ట్ మనం గెలిచినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో షమీ టుక్ 5 వికెట్స్. సో అతన్ని కూడా సోర్లీ మిస్ బికాస్ ఈజ్ గ్రేట్ ఫామ్ ఆఫ్ లేట్, ఈజ్ ఇన్ వండర్ఫుల్ ఫామ్. సో ఇది మనకి ఇండియాకి చాలా చాలా టఫ్ కండిషన్స్. పిచ్ టఫ్గా ఉంటుంది, బ్యాటింగ్కి, బౌలింగ్, ఫాస్ట్ బౌలర్కి అనుకూలంగా ఉంటుంది. అందులోనూ అండర్ కవర్స్ ఉంది. నిన్న కూడా అక్కడ వర్షం పడింది. మన వాళ్ళు కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేకపోయారు. సో అండర్ కవర్స్ దెర్ విల్ బి సమ్ స్వెటింగ్, మాయిశ్చర్ ఉంటుంది. సో టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం ఆశ్చర్యపోను. వర్షం ప్రమాదం కూడా తీవ్రంగా ఉంది. రేపు 90%, ఈరోజు 90% రైన్ థ్రెట్ ఉంది. రేపు 70%, 80% ఉంది. సో వర్షం పడుతుంది. కొంత వర్షం మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది అంటారు. సో మార్నింగ్ సెషన్లో మ్యాచ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. బాల్ విల్ స్టార్ట్ టు మూవ్, స్వింగ్, సీమ్, బౌన్స్ అన్నీ ఉంటాయి. టఫెస్ట్ కండిషన్స్ ఉంటాయి. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఇండియాకి చాలా చాలా అగ్ని పరీక్ష అవుతుంది. కొత్త కండిషన్స్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే అన్నప్రాసన రోజు అవకాయలాగా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా ఈ 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అంత ఈజీ ఏం కాబోదు. బట్ ఇదే కదా రియల్ టెస్ట్ మన వాళ్ళకి, మన టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ అవర్ టీమ్. ఖచ్చితంగా టఫ్ కండిషన్స్లో ఎలా ఆడతారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మనకు బౌన్సింగ్ డే టెస్ట్గా మారిపోతుంది. సో ఆ బౌన్స్ ఎలా ఎదుర్కొంటారు, కొత్త కుర్రాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఈ కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుంది. రహానేని అంత బాగా ఆడినా, మన WTC ఫైనల్ బాగా ఆడాడు, లాస్ట్ సౌత్ ఆఫ్రికా టూర్లో బాగా ఆడాడు. అయినా దే వాంటెడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ రహానే, పుజారా అండ్ ఆల్సో విహారీ కూడా. కేఎస్ భారత్ కూడా వద్దనుకుంటున్నారు. కేఎస్ భారత్ ఈజ్ ఎ బెటర్ కీపర్, నో డౌట్, అన్నీ కరెక్టే. కానీ బ్యాటింగ్లో మరి శ్రేయస్ అయ్యర్ని, రాహుల్ని ఆడించుకోవాలంటే కుదరదు. అలాగే అశ్విన్ కూడా పక్కన పెట్టాలి, తప్పదు. ఎందుకంటే ఇది స్పిన్నర్స్కి ఏం లేదు. రాహుల్ ద్రావిడ్ మొన్న అడ్రస్ చేసిన ప్రెస్ మీట్లో అదే చెప్పాడు. ఇక్కడ స్పిన్నర్స్కి ఏం పెద్ద హెల్ప్ ఉండదు, స్పిన్నర్స్ విల్ హ్యావ్ టు ప్లే సెకండ్ ఫీల్డ్ అని చెప్పి. సో ఆల్రౌండర్గా జడేజానే టీంలో ఉంచుతారు, లెఫ్ట్ హ్యాండర్గా ఆల్రౌండర్గా. సో అశ్విన్ విత్ ఆల్ హిస్ ఎబిలిటీ, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎబిలిటీ హ్యాస్ టు సిట్. సో మనకి అక్కడ శార్దుల్ ఠాకూర్ వస్తాడు సీన్లోకి. శార్దుల్ ఠాకూర్
బికాస్ ఆఫ్ హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ హీ విల్ బీ అవర్ ఫోర్త్ సీమర్. సో నలుగురు సీమర్స్, ఒక స్పిన్నర్ ఇన్ జడేజా. అండ్ నేను చెప్పిన బ్యాటింగ్ లైనప్తో వెళ్తాం విత్ శ్రేయస్ అయ్యర్ మైట్ బి బ్యాటింగ్ ఎట్ నెంబర్ 6, విత్ రాహుల్ ఎట్ నెంబర్ 5, శ్రేయస్ అయ్యర్ ఎట్ 6 అండ్ శుభ్మన్ గిల్ ఎట్ 3, 4లో విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అన్నారు, కానీ అలాంటిది ఏం లేదన్నట్టుగా మళ్ళీ మనకు తెలిసింది. ఏంటంటే అతను ముందే లండన్ వెళ్ళాలనుకున్నాడు, కొన్ని 3 రోజులు అతనికి ఏదో పర్సనల్ రిక్వైర్మెంట్ ఉంది, అందుకే ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పారు. కానీ అలాంటి ఇబ్బంది ఏం లేదు, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏం లేనట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ముందుగానే ఆ ప్లాన్డ్ విజిట్ అది ఇంగ్లాండ్కి, లండన్కి. అక్కడి నుంచి లండన్ వెళ్ళి మళ్ళీ ఈజ్ బ్యాక్ విత్ ద టీమ్. సో ఆ మ్యాచ్లో ఆడాడో లేదో మనకు తెలియదు. ఆ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ జరిగింది, మన అండర్ 9 కాదు, ఇండియా ఏ టీం ఉంది కదా, ఇండియా ఏ టీంతో మన వాళ్ళు మ్యాచ్ ఆడారు, ఒక ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్. దాంట్లో విరాట్ కోహ్లీ ఫస్ట్ డే ఆడాడని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఫస్ట్ డే ఆడలేదని వార్తలు వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్, ఈజ్ రెడీ టు టేక్ ఆన్, ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రోహిత్ శర్మ కూడా పెద్ద ఛాలెంజ్ ఇది. సో ఇంట్రెస్టింగ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్లో ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ మాత్రం నిజంగా ఇండియా ఫైనల్ ఫ్రంట్ జయిస్తుందా లేదా, లెట్ us wait and see.